ముందుగా మేషరాశి వారి యొక్క ఫలితాలు. మేషరాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా కనపడుతుంది. మీరు ఏ పని ప్రారంభం చేసినా సరే అది చాలా తొందరగా పూర్తవుతుంది. కొత్త పనులు ప్రారంభం కూడా చేస్తారు. అలాగే మీకు గొప్ప వ్యక్తుల పరిచయం కానీ, మిమ్మల్ని మీకు అనుకూలించే వ్యక్తుల పరిచయం కానీ, లేదా కొంతమంది వ్యక్తుల అనుకూలం వల్ల లేదా సహాయం చేయడం వల్ల మీ జీవితంలో మార్పులు కానీ ఖచ్చితంగా వస్తాయి. అలాగే సమాజంలో కూడా సేవ చేయడం, గుర్తింపు పొందడం, గౌరవం పొందడంతో పాటుగా మీరు ఆశించిన స్థాయికి మీరు వెళ్ళే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. అలాగే గొప్ప గొప్ప నిర్ణయాలు తీసుకోగలుగుతారు ఈ వారం అంతా కూడా. దైవచింతన, ఆధ్యాత్మికపరమైనటువంటి పూజల్లో పాల్గొనడంతో పాటుగా కళాకారులకి సన్మానాలు కూడా కనపడుతున్నాయి. అలాగే శుభవార్తలు వినే పరిస్థితి కనపడుతుంది. అలాగే ఆర్థిక పరిస్థితి కూడా గతంతో పోల్చుకున్నట్లయితే మెరుగుపడుతుంది. ఏ పనైనా సరే చాలా తొందరగా పూర్తి చేసుకునే ప్రయత్నం చేస్తారు. ఎటువంటి ఇబ్బంది వచ్చినా సరే దాన్ని అధిగమించే ప్రయత్నం చేస్తారని చెప్పొచ్చు. వ్యాపారస్తులు కూడా వ్యాపారంలో అద్భుతమైనటువంటి వ్యాపార లాభాలు కనపడుతూ ఉన్నాయి. అలాగే గతంలో కన్నా వ్యాపారపరంగా నిర్ణయాలు కానీ మార్పులు కానీ ఎక్కువగా అనుకూలిస్తాయి. కొత్త వ్యక్తులతో పరిచయం వల్ల ధనలాభం కూడా కనపడుతోంది. అలాగే మధ్యవర్తుల వల్ల కూడా మీకు చక్కని అవకాశాలు వస్తాయని చెప్పొచ్చు. విద్యార్థులు కూడా కొత్త విద్యల పట్ల ఆసక్తి, కొత్తగా కాలేజీలు స్కూల్లో జాయిన్ అయ్యేటువంటి అనుకూలము, తోటి విద్యార్థులతో అనుకూలమైన పరిస్థితులు కనపడుతున్నాయి. అలాగే ఉద్యోగస్తులు కూడా మంచి సత్ఫలితాలు ఇచ్చేటటువంటి మంచి కార్యక్రమాలు చేస్తారు. ఉద్యోగ అభివృద్ధిని పొందగలుగుతారు. అలాగే గతం కన్నా ఎక్కువగా ఆదాయం సంపాదించాలన్న తపన పెరుగుతుంది. అలాగే గతంలో చేసిన అప్పులు తీర్చగలుగుతారని చెప్పొచ్చు. కొత్త రుణాలు మంజూరవుతాయి. కుటుంబ సభ్యుల మధ్య కూడా సఖ్యత పెరగడము, ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెట్టడంతో పాటుగా విద్యార్థులు కూడా చాలా అనుకూలమైనటువంటి వాతావరణం కనపడుతోంది. అలాగే చేసే ప్రతి ప్రయత్నంలోనూ కూడా సఫలీకృతం అవుతుంది అని చెప్పొచ్చు. ఇక ఉద్యోగస్తులకి ఇంటర్వ్యూలో కూడా విజయాలు కనపడుతున్నాయి. స్త్రీలకు కూడా ఇంట్లో ఉండేటటువంటి సమస్యల పరిష్కారంతో పాటుగా వాహనాలు, వస్తువులు, బంగారపు ఆభరణాలు కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారస్తులందరూ కూడా వ్యాపారపరంగా నిర్ణయాలతో పాటుగా వ్యాపార లాభాలు బాగున్నాయి. అద్భుతమైనటువంటి స్థాయికి వెళ్ళే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. అయితే మీ పర్సనల్ జాతకం కూడా ఎలా ఉందో చూసుకుని దాంట్లో ఏదైనా గ్రహగతులు బాగోలేకపోతే కనుక వాటి పరిహారాలు చేసుకుని ముందడుగు వేసినట్లయితే మీకు ఇంకా బ్రహ్మాండంగా ఉంటుంది అని తెలియజేస్తూ